హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మా చిన్న బాబు బర్త్‌డే. సో వాడికి నేను డైమండ్ ఇయర్ స్టడ్ అనేది తీసుకున్నాను. సో దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్ గా చెప్తాను. మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే చూసేయండి. మనం డైమండ్ తీసుకునేటప్పుడు మనం 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. కట్, కలర్, క్లారిటీ, క్యారెట్. వాళ్ళని అడిగినా కూడా చాలా బాగా చెప్తారండి. సో ఇక్కడ కట్ చూసారు కదా! అంటే దాని రిఫ్లెక్షన్ అంటే డైమండ్ మెరుస్తూ ఉంటుంది కదండీ! దాని రిఫ్లెక్షన్ అనేది ఎలా ఎళ్తుంది అన్నది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఐడియల్ అనేది చాలా మంచి రిఫ్లెక్షన్ అండి. అంటే చాలా బాగా షైన్ అవుతుంది అని అర్థం. సో మాక్సిమం అది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కలర్ లోకొస్తే ఇది చాలా క్లియర్, అంటే కలర్‌లెస్ అంటే చాలా ప్యూర్ డైమండ్ అని అర్థం. లేదు అంటే నియర్ టు కలర్‌లెస్ ఇలా ఉంటుంది. బట్ కలర్‌లెస్ తీసుకోవడం మీకు హై కాస్ట్ అనిపిస్తే అట్‌లీస్ట్ నియర్ కలర్‌లెస్ అయినా తీసుకోండి. నేనైతే నియర్ కలర్‌లెస్ తీసుకున్నాను. డి2ఈ, ఈ2ఎఫ్ అలా ఉంటుంది. నేనైతే జీ2హెచ్ తీసుకున్నాను. అంటే నియర్ కలర్‌లెస్ తీసుకున్నాను. సో ఇట్ ఈస్ బెటర్. ఇంకా క్యారెట్ విషయానికొస్తే అది ప్యూర్‌లీ మీ నీడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్ స్టడ్ తీసుకున్నాను. నా నీడ్ 0.15 క్యారెట్ అనేది నా నీడ్. సో నేను దాని ప్రకారం తీసుకున్నాను. ఇది ప్యూర్‌లీ మీ నీడ్ ప్రకారం తీసుకోండి. నెక్స్ట్ క్లారిటీ విషయానికొస్తే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డైమండ్ తీసుకున్నప్పుడే అది ఐఎఫ్ఆ, వీవీఎస్1, వీవీఎస్2, వీఎస్1, వీఎస్2, ఎస్ఐ1 అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఐఎఫ్ అంటే ఏంటంటే ఫ్లాలెస్ అండి. అంటే దానిలో ఇంక్లూషన్స్ అనేవే ఉండవు. చాలా షైన్ ఉంటుంది. సో ఈ ఇంక్లూషన్స్ అనేవి షైన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఐఎఫ్ అనేది మీకు ఫ్లాలెస్ కాబట్టి కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు. సో మనం అది మరీ హై అమౌంట్ మనం తీసుకోలేము అంటే మనం జనరల్ గా వీవీఎస్1, వీవీఎస్2 మినిమం తీసుకుంటామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీవీఎస్1 తీసుకున్నాను. ఇంకొంతమంది ఎస్ఐ1 కూడా తీసుకుంటారు. ఇంకా ఐ1, ఐ2 అనేవి అసలు అది తీసుకోవడం కన్నా నాకు తెలిసి గోల్డ్ తీసుకోవడం బెటర్. నేనైతే అసలు అవి అస్సలు ప్రిఫర్ చేయను. సో వీవీఎస్1, వీవీఎస్2 ఆర్ వీఎస్1, వీఎస్2, ఇంకా మనకి మనీ బడ్జెట్ తక్కువ ఉంది అంటే ఎస్ఐ1, ఎస్ఐ2 కూడా తీసుకోవచ్చు. సో దీని ప్రకారం బడ్జెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదండి ఈ 4 మనం చూస్తూ ఉండాలి. షేప్ అనేది ఇంకా మీ ఇష్టమైన షేప్ తీసుకోవచ్చు. కొన్ని లవ్ షేప్ ఉంటాయి, రౌండ్ షేప్ ఉంటాయి. సో నేను తీసుకుంది రౌండ్ షేప్ అన్నమాట. సో షేప్ అనేది మీ ఇష్టం. క్యారెట్ అనేది మీ నీడ్. సో ఇక్కడ మీరు కట్, కలర్, క్లారిటీ అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కట్ ఎలా చెక్ చేయాలి, కలర్ ఏది తీసుకోవాలి, క్లారిటీ ఏది తీసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. హై ఉంది, మీడియం ఉంది, లో ఉంది. లో అయితే అస్సలు తీసుకోకండి. దానికన్నా గోల్డ్ తీసుకోవడం బెటర్. అట్‌లీస్ట్ మీడియం తీసుకోండి. లేదంటే హై తీసుకోండి. అంతేగాని లోకి మాత్రం వెళ్ళిపోకండి. కట్, కలర్, క్లారిటీలో ప్రతి దానికి నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ మీకు యాడ్ చేశాను. దానిలో హై ఉంది, మీడియం ఉంది, లో ఉంది. అయితే హై తీసుకోండి. బడ్జెట్ సరిపోలేదు అంటే మీడియం అయినా తీసుకోండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మీడియం తీసుకుంటారండి. సో లో మాత్రం తీసుకోవద్దు. దాని బదులు గోల్డ్ తీసుకోండి. సో ఇప్పుడు నేను కొన్న డైమండ్ ఎంత పడింది అనేది మీకు క్లియర్ గా చెప్తాను, చూడండి. ఈ డైమండ్ కి నేను 18 క్యారెట్ గోల్డ్ యూజ్ చేశానని చెప్పాను కదండి. దానిలో 0.250 మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రామ్ కన్నా తక్కువే, 0.25 మిల్లీగ్రామ్స్ మాత్రమే నేను గోల్డ్ ని యూజ్ చేశారు. సో ఆ రోజు రేట్ ప్రకారం దాని రేట్ వచ్చేసరికి 1428 రూపీస్. అండ్ నెక్స్ట్ అక్కడ విఏ అని ఉంది కదా, 2200. అది స్టాండర్డ్ అండి. అంటే నో స్పిన్ కి, ఇయర్ స్టడ్స్ కి ఇక్కడ ఎలా ఉంటుందంటే గోల్డ్ ప్లస్ డైమండ్ మిక్స్ అయ్యి ఏదైనా ఒక ప్రొడక్ట్ 1 గ్రామ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే పర్ పీస్ 2200 వేస్టేజ్ ప్లస్ మేకింగ్ వేస్తారు. అంటే మనం ఇప్పుడు గోల్డ్ కొన్నప్పుడు 18%, 12% అంటారు కదా, ఇక్కడ అలా కాదు. గోల్డ్ ప్లస్ డైమండ్ మిక్స్ చేసిన ఏదైనా ఒక పీస్ 1 గ్రామ్ కన్నా తక్కువ తీసుకున్నట్లయితే దానికి వేస్టేజ్ ప్లస్ మేకింగ్ 2200 పర్ పీస్. సో ఇక్కడ నేను 1 పీసే తీసుకున్నాను కాబట్టి నాకు 2200 స్టాండర్డ్ వేసేశారు. సో నాకు 1428 ప్లస్ 2200 కలిపి 3452 సంథింగ్ అయింది. ఇంకా డైమండ్ విషయానికి వస్తే నేను తీసుకున్నాను కదండి 0.15 క్యారెట్. అండ్ కలర్ వచ్చేసరికి జీ2హెచ్ తీసుకున్నాను. అండ్ క్లారిటీ వివిఎస్ తీసుకున్నాను. సో ఇలాంటి క్లారిటీ ఉన్న డైమండ్ 1 క్యారెట్ వచ్చేసరికి 1,18,000 రూపీస్. 1 క్యారెట్ 1,18,000 రూపీస్ అయితే నేను తీసుకుంది 0.15 క్యారెట్, అంటే 1 క్యారెట్ కన్నా తక్కువ. సో 1 క్యారెట్ 1,18,000 అయితే 0.15 క్యారెట్ అనేది 17,700 పడింది. సో దీనికి విఏ మేకింగ్ ఏం లేదండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ పర్ పీస్ 2200 వేసేసారని. సో అది 2200, అది స్టాండర్డ్. ఇంకా దీనికి మళ్ళీ విడిగా విఏ లేదు, మేకింగ్ లేదు, ఏం లేదు. సో నాకు మొత్తం కలిపి ఇది అండి అయ్యింది. అయితే ఇక్కడ డిస్కౌంట్ నాకు ఎక్కడ ఇచ్చారు అంటే ఖజానా వాళ్ళు జస్ట్ వజ్రాల మేకింగ్ లో 20% ఇస్తాము. నెక్స్ట్ వజ్రాల చార్జ్ అంటే దాని రేట్ మీద 20% ఇస్తామని అడ్వర్టైజ్మెంట్స్ లో ఇస్తారు కదా. సో మీరు ఏ రోజు ఆఫర్ అది కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ అవి ఫాలో అయ్యి చూసుకొని
నాట్ ఓన్లీ ఖజానా, ఎక్కడైనా సరే ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసి దానిలో ఆ ఆఫర్ తగ్గట్టు ఆ బార్గెన్ అనేది మీరు చేసుకుంటే దాని మీద ఎంతో కొంత తగ్గించి మనకి బార్గెన్ చేసింది తగ్గించేసి రిమైన్ అంతా మనకి వాల్యూ వేసారండి. నెక్స్ట్ జిఎస్టీ పడింది. నాకు ఇలా టోటల్ వచ్చేసరికి 20,000 చేంజ్ అయితే పడింది. సో మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి. డైమండ్ కాస్ట్ మీద, మేకింగ్ ఛార్జెస్ మీద వాళ్ళు ఎంత పర్సెంట్ మనకి తగ్గిస్తారు అన్నది కొంచెం ఐడియా కొంచెం మైండ్ లో పెట్టుకొని వెళ్ళండి. అండ్ కలర్ క్లారిటీ కొంచెం చెక్ చేసుకోండి. కట్ కూడా కొంచెం బాగా చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ మీడియం ఉండేలా చూసుకోండి. నాకైతే 20,000 సమ్ చేంజ్ పడింది ఒక ఇయర్ స్టార్ట్. సో ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.